వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఒక అన్నమాచార్య సంకీర్తనలో పాడే గాయకుడిగా ఒక నటుడిగా కూడా తయారు చేసినట్టున్నారు. కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. మీకు ఈ సంగీతము సాహిత్యం మీద ఇక్కడికి వచ్చాకే ఆ రకమైన దృష్టి ఉందా, లేదు గతంలోనే మీకు ఆ రకమైన ఆసక్తి సంగీతం మీద సాహిత్యం మీద ఉండేది? ఒకటి అమ్మ అందుల పాఠశాల ఉంది మాకు అక్కడ కర్నూలులోనే. ఆ పాఠశాలలో మాకు ఎక్కడ ఏ ఫెస్టివల్ జరగాలన్నా సరే, ఏది ఇంపార్టెంట్ కుటుంబంలో ఫంక్షన్ ఉన్నా సరే మేము అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మా కుటుంబంతో సహా. ఆ పాట స్ఫూర్తితో సుమారుగా 1,75,000 మంది నేత్రదాన పత్రాల మీద సైన్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా అంటేనే ఒక ఫ్రాక్షన్ హత్యా రాజకీయాలు విపరీతంగా ఉండే జిల్లా. అలాంటి క్లిష్టమైన జిల్లాలో ఎస్పీగా పనిచేస్తూ మీరు కప్పట్రాల్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాన్ని ఎందుకు దత్తత తీసుకోవాలని మీకు అనిపించింది? నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఐపీఎస్లో జాయిన్ అయిన కొత్తలోనే ఏఎస్పీగా శిక్షణ పొందుతూ మేము ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్గా సమాజంలో ఒక అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖలు అన్ని రకాలుగా కూడా ఒక మార్పు తెచ్చే దిశగా మీరు చేసిన ప్రయత్నానికి బెటర్ ఇండియా వాళ్ళు దేశంలో 10 మంది బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్లో మిమ్మల్ని కూడా ఒక సెలెక్ట్ చేశారు. ఈ విషయం తెలిసి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉంది. కానీ మనం ఇది ఒక జిల్లా పోలీస్ అధికారిగా పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రావాలంటే కొద్దిగా ఇష్టపడరు సామాన్యంగా. అదొక జిల్లాకు బాస్. ఇక్కడ ఈ సెటప్ వేరుగా ఉంటుంది, సెక్యూరిటీ పిలిగ్రిమ్స్ ఇది. మీరు ఎస్పీ నుంచి సివిఎస్గా రావడం పట్ల ఎట్లా ఫీల్ అయినారు? చిన్నప్పుడు మా నాన్నగారు తిరుమల వచ్చినప్పుడు కంపార్ట్మెంట్స్లోని మా బయటకు వచ్చిన భుజం మీద నన్ను ఎత్తుకుని తీసుకునే సందర్భాలు ఇవన్నీ బాగా గుర్తున్నాయి. తిరుమలకు నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు, మారణాయుధాలు తీసుకొని వెళ్ళకూడదు అనేది ఒక నిషేధం. అయినా కూడా అప్పుడప్పుడు అలిపిరి టోల్గేట్లో పిస్తోళ్ళు కానీ బుల్లెట్లు కానీ జిల్టిన్ స్టిక్స్ కొండ మీద కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కట్టడి చేయడానికి సెక్యూరిటీ పరంగా మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇది గత 6 నెలల క్రితం నేను వచ్చినప్పటి నుంచి తిరుమలకు అంతర్జాతీయ ఉగ్రవాదుల ముప్పు ఉందనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తూ ఉంటాయి. సీసీటీవీ కెమెరాస్తో ఎలాగ తిరుమల క్షేత్రం మొత్తాన్ని నిఘా నేత్రంలో బంధించాలి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనేది ఇప్పుడు పెద్ద ఎత్తున నిన్న ఉద్యోగులు కూడా ధర్నా చేశారు. సిఇఓ గారి మీద యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి మీరు విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి కంప్లీట్ అయింది. అందులో అక్రమాలు బయటపడ్డాయని హైకోర్టుకు నివేదిక ఇచ్చారనేది ఒక విషయం బయటకు వచ్చింది. అసలు అక్కడ అక్రమాలు జరిగిన మాట వాస్తవమా? ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగిన మాట వాస్తవం కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులే ఉన్నారు. ఈ సంస్థలో కొంతమంది హిందూ ఏతరులు పనిచేస్తున్నట్లు, వాళ్ళు కొన్ని కీలకమైన పోస్టుల్లో ఉన్నట్లు కూడా ఈ మధ్య వెల్లడైంది. అంటే కొంతమంది టీటీడీ కార్ వేసుకొని చర్చికి పోవడము, ఒక ఏఈ వస్తాయి కానీ బాగా వివాదమైంది. దీని మీద కూడా మీరు ఏదో ఎంక్వైరీ చేసి దాదాపు 44 మంది ఇక్కడ అన్యమతస్తులు ఉన్నారనేది మీరు ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చారని తెలిసింది. అది ఎట్లా, దాని మీద ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? అంటే దీనికి సంబంధించి 1989 ముందు
రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లకు సంబంధించి ఈ మధ్య చాలా బోగస్ టికెట్లతో దర్శనానికి పోయే ప్రయత్నం చేశారు. విజిలెన్స్ వాళ్ళు కూడా మీ సిబ్బంది పట్టుకున్నారు. దీంట్లో కొంతమంది మీ సిబ్బంది ప్రమేయం కూడా ఉంది. సిబ్బంది ప్రమేయం లేకుండా వైకుంఠ కృష్ణ బస్సులోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు, టికెట్ బార్ కోడింగ్ చేయకుండా. అంటే అసలు ఈ బోగస్ టికెట్లు ఎట్లా బయటకు వస్తున్నాయి, దీని వెనుక ఎవరున్నారు, తెర వెనుక ఎవరున్నారు, తెర ముందు ఎవరున్నారు అనేది దీని మీద కూడా మీ విచారణ కొనసాగుతూ ఉన్నట్లు ఏ దశలో ఉంది? అంటే ఇప్పుడు 300 రూపాయల శీఘ్ర స్పెషల్ ఎంట్రీ దర్శనానికి సంబంధించి వెదకెడని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా. తలదురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి, తలదురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి. వేదం బెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వని మయము, కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునెవ్వని మయము. పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన గనుడాతని గనుడి, పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన గనుడాతని గనుడి. వేదం బెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరువని, కదిసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరువని. త్రిదశవన్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి, త్రిదశవన్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. వేదం బెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియాడుడి, వేదం బెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద,
పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ కాదు, ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి కాస్తంత సామాజిక చూపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ ఆ దిశగా అడుగులు వేసి పోలీసు శాఖలో నూతన సంస్కరణల వైపు తీసుకువెళ్లే ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. కర్నూలు జిల్లా పోలీసు అధికారిగా పనిచేసేప్పుడు రక్తపు టేరులు పాడుతున్న కప్పట్రాల గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో శాంతి కుసుమాలు పూయించిన రవికృష్ణ గారు ఇప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రధాన భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తిరుమలకు వచ్చే సుమారు 1,00,000 మంది భక్తులకు సంబంధించిన భద్రత, ఇతర అంశాల మీద రవికృష్ణ గారు విశేషమైన కృషి చేస్తున్నారు. అలాగే ఆయన వెంకటేశ్వర స్వామి వారికి ప్రధాన ప్రచారకర్తగా కూడా కొత్త ప్రచార రంగంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈ మధ్య ఒక వెంకటేశ్వర స్వామి కీర్తనకు సంబంధించి ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఆ ఆల్బమ్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్గా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలో రవికృష్ణ గారిని ఐడ్రీమ్ మీడియా ఆయన టీటీడీ భద్రతకు సంబంధించిన తీసుకోబోతున్న భద్రతా ఏర్పాట్లు, ఆయన వ్యక్తిగత వృత్తిగత విషయాల గురించి ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులు వివరించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి, వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఒక అన్నమాచార్య సంకీర్తనలో పాడే గాయకుడిగా, ఒక నటుడిగా కూడా తయారు చేసినట్లున్నారు. ముందుగా ఓం నమో వెంకటేశాయ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు ఈ అన్నమాచార్య కీర్తన పాడడానికి ప్రధానమైన కారణం, చాలా రోజులుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొదటగా తెలిసింది, గత సంవత్సరాల్లోని ప్రతి ఉద్యోగి కూడా అన్నమాచార్య కీర్తన నేర్చుకోవాలని చెప్పేసి అప్పట్లో చాలా ఉత్సాహంగా చాలామంది ఉద్యోగులు నేర్చుకునే సంఘటనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా ఉన్నాయని నాకు తెలిసింది. దానికోసం అని చెప్పి నేను కూడా అన్నమాచార్య కీర్తన నేర్చుకోవాలని ఆలోచన వచ్చింది. దాంతోపాటు నా కూతురు దీక్షిత 6 సంవత్సరాల వయసు, తనకి ప్రస్తుతం కూచిపూడి నేర్చుకుంటుంది. భారతీయ కళలు, సంస్కృతి, నాట్యం, అదేవిధంగా కర్ణాటక మ్యూజిక్, ఇవన్నీ కూడా మా కుటుంబంలో భాగం కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే చాలా నెలలుగా సాధన చేస్తున్నాను. చేసి ఈ పాట భేదం బెవ్వని వెదకడని చెప్పేసి ఈ అన్నమాచార్య కీర్తన నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కీర్తన చాలామంది ఇళ్ళకి చేరుకోవడం, ఇది ప్రత్యేకంగా ఈ కీర్తన చూస్తే ఇంకా మనకి తిరుమల క్షేత్రాన్ని చూసినట్టే అనిపిస్తుంది. స్వామివారి కటాక్షంతోనే ఇది సాధ్యమైందని నేను భావిస్తున్నాను. ఈ వేదం బెవ్వడి వెతికింది ఈ కీర్తన చాలా సంక్లిష్టమైనది. అంటే ఈ పదాలు ఉచ్చరించడం కానీ, ఆ హావభావాలు పండించడం కానీ చాలా కష్టతరమైనది. ఈ కీర్తనని మీరు ఎంపిక చేసుకోవడం ఎలా జరిగింది? అంటే ఎవరైనా సలహా ఇచ్చారా, లేదు మీరే అన్నమాచార్య కీర్తనలన్నీ విని ఈ కీర్తన అయితే బాగుంటుందని మీకు మీరే ఎంపిక చేసుకున్నారు? అంటే ఈ కీర్తనలు నేను ఏ పాట పాడాలని చాలా పాటలు మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మా మాస్టారు రఘునాథ్ మాస్టర్ ఉన్నారు. మాస్టారు అన్ని పాటలు చెప్తే ఈ పాట గురించి చాలా విశిష్టమైన పాట ఇది. స్వామివారు కీర్తిని, స్వామివారిని ఎందుకు మనం పూజించాలి అనే దానికి ఈ కీర్తన అర్థం పడుతుందని చెప్పేసి ఆయన నాకు ఓ రోజు చెప్పడం జరిగింది. తర్వాత రోజు అంతా ఈ కీర్తన గురించి ఆలోచించి సుమారుగా 3 నెలలు సాధన చేసి ఈ కీర్తన పాడడం జరిగింది. చాలా సంక్లిష్టమైన పదాలు ఉన్నా సరే చాలా సాధన చేయడం వల్ల మా మాస్టర్లు రఘునాథ్ మాస్టర్, ఆనంద భట్టారు మాస్టర్, వీళ్ళంతా నాకు చాలా తర్ఫీదు ఇచ్చారు. దానివల్ల ఇది సాధ్యమైంది. అంటే రోజుకు ఎన్ని గంటలు మీరు ఈ కీర్తనను ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అంటే గంటల సమయం దొరకలేదు, కానీ సుమారుగా ఒక అరగంట, 45 నిమిషాలు. మనకి సెలవులు వచ్చిన రోజులు కొంచెం ఎక్కువ సమయం మాస్టర్ దగ్గరికి వెళ్ళి సాధన చేయడం, వాళ్ళ దగ్గర కూర్చొని సాధన చేయడం, అలా చేయడం వల్ల ఇది ఎక్కువ రోజులు పట్టినా సరే కీర్తన చాలా బాగా వచ్చింది. అంటే ఎన్ని రోజులు అది షూటింగ్ చేశారు సార్? ఎక్కడెక్కడ జరిగింది, ఎన్ని రోజులు చేశారు? అంటే షూటింగ్ చాలా తక్కువ సమయమే, ఒక్క రోజులో కంప్లీట్ చేసాం. పాట పాడడం మన ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ ఉంది, రికార్డింగ్ ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత షూటింగ్ ఓన్లీ ఒక రోజులో కంప్లీట్ చేశాను. మీకు ఈ సంగీతము, సాహిత్యం మీద ఇక్కడికి వచ్చాకే ఆ రకమైన దృష్టి ఉందా, లేదు గతంలోనే మీకు ఆ రకమైన ఆసక్తి సంగీతం మీద, సాహిత్యం మీద ఉండేది? అంటే చిన్న వయసులో మా స్కూల్ దగ్గరలో ఒక కూచిపూడి
స్కూల్ ఉండేది. అక్కడ నేను జాయిన్ అవ్వాలని నేర్చుకోవాలనిపించేది, కానీ అప్పుడున్న కుటుంబ పరిస్థితుల్లోని అప్పుడు నేర్చుకునే పరిస్థితులు లేక నేర్చుకోలేదు. తర్వాత ఎస్పీ ఇంటెలిజెన్స్ గురించి వచ్చినప్పుడు మొదటిసారిగా మా పాప అప్పటికి 2 సంవత్సరాల వయసు, దీక్షిత. సో మన ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడితే ఇంకా కూచిపూడి కానీ కర్ణాటక మ్యూజిక్ కానీ ఇటువంటి సంప్రదాయం అంతా కూడా భారతీయ సంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలు ఇవన్నీ కూడా అవి ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉదయం 5 గంటలు లేసి అక్కడ నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకునేవాడిని. సో అట్లా కొంచెం గానం నాకు నేర్చుకునే అవకాశం దక్కింది. తర్వాత కర్నూలులో పనిచేసే సమయంలోని 2 అంశాలు చాలా తీవ్రంగా నన్ను కలిసివేసినాయి. ఒకటి, అమ్మ అందుల పాఠశాల ఉంది మాకు అక్కడ కర్నూలులోనే. ఆ పాఠశాలలో మాకు ఎక్కడ ఏ ఫెస్టివల్ జరగాలన్నా సరే, ఏది ఇంపార్టెంట్ కుటుంబంలో ఫంక్షన్ ఉన్నా సరే మేము అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మా కుటుంబంతో సహా. అక్కడ చాలామంది అంధ విద్యార్థులు, అక్కడ వాళ్ళతో చాలా ఫ్రెండ్షిప్ అయింది. వాళ్ళు పడే కష్టాలు సుఖాలు అవన్నీ కూడా తెలుసుకోవడం. కార్నియల్ బ్లైండ్నెస్లో చాలామంది అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి, సో కంటిదానం నేత్రదానం మీద అవగాహన తక్కువ ఉందని ఇండియాలో. అవన్నీ చేయడం వల్ల నేను ఒక పాట రాసి అప్పుడు పాడడం జరిగింది. ఆ పాటకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రశంసలు వచ్చినాయి. అదేవిధంగా ఆ పాట స్ఫూర్తితో సుమారుగా 1,75,000 మంది నేత్రదాన పత్రాల మీద సైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు శ్రీశైలంలో బందోబస్తులో ఉంటే ఒక పెద్ద ఆయన నాకు కాల్ చేసి ఇలాగ మీరు నేత్రదానం మీద పాట పాడారు, కంటిని మేము దానం చేయాలంటే ఇంకా ఎలా చేయాలని అడిగారు. నేను పత్రం మీద సైన్ చేయాలని అనుకుని, నేను ప్రస్తుతం బందోబస్తులో ఉన్నాను, మీరు 2 రోజుల తర్వాత ఆఫీస్కి రండి అని చెప్పాను. సో కానీ అప్పుడు ఆయన చెప్పిన విషయం నేను ఈరోజు కూడా షాక్ అయ్యాను అప్పుడు కూడా. సో ఆయన ఏం చెప్పారంటే, ఇంకా ఆయన కొడుకు 14 సంవత్సరాల వయసు, ఇప్పుడే ఆర్టీసీ బస్ కింద పడి చనిపోయాడు ఆయన, కంటిని మేము ఐ డొనేషన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఇంకా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. సో అంటే ఒక అంశం ప్రజలు ఎంత దగ్గరగా తీసుకుంటారంటే అది ఉదాహరణది. అప్పుడు ఇమీడియట్గా కర్నూలు నుంచి నంద్యాలకి ఒక డాక్టర్లు వెళ్ళి అది కార్నియా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆయన నాకు చెప్పినప్పుడు, నా కొడుకు చనిపోయినా సరే ఇంకో ఇద్దరికి ద్వారా ఆయన చూడాలి ప్రపంచాన్ని ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆ తండ్రి అంత బాధలో కూడా నేత్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా సేవ్ గర్ల్ చైల్డ్ అని చెప్పేసి ఒక పాట రాయడం జరిగింది. ప్రధానంగా నేను కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే చంటి పాపని రోడ్డు మీద కానీ ఎక్కడైనా వదిలిపెట్టినప్పుడు తక్షణం వాళ్ళని ఐసిడిఎస్లో జాయిన్ చేయాలని పోలీసులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లోని అలా వదిలిపెట్టినప్పుడు మురికి కాలంలో పడి చనిపోయే సందర్భాలు కూడా చూడడం జరిగింది. సో అలా చనిపోయినప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఆ పాపను తీసుకుని ప్రత్యేకంగా మేమే దహన సంస్కారాలు చేయడం, క్రిమేషన్ చేయడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకోవడం జరిగింది. ఏ అమ్మాయిని కూడా వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఇంకా కడుపులో ఉన్న రోజు నుంచి శ్మశానానికి వెళ్ళే ఈ మధ్యకాలంలో మన జీవితం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మహిళలు పడే బాధలు కష్టాలు వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ పాట మనం రాయడం జరిగింది. అదేవిధంగా కుసిగి అనే ప్రాంతంలోని ఒక చిన్న పాపని రోడ్డు పక్కన పాడేస్తే ఇంకా ఆ పాపకి ముళ్ళ కంచెలోని అన్ని ముళ్ళు గుచ్చుకోవడం, తర్వాత పోలీసులు అక్కడ మా వాళ్ళందరూ కూడా ఆ పాపని బయటికి తీసి తర్వాత ముళ్ళన్నీ తీపించి తర్వాత దహన సంస్కారాలు చేయడం, దాంట్లో ఆ బాధలోని సేవ్ గర్ల్ చైల్డ్ పాట రాయడం జరిగింది. దాంట్లో మొదటి చరణం కూడా, చెత్త కుప్పలో నువ్వే, ముళ్ళ కంచెలో నువ్వే, మురికి కాల్వలో నువ్వే, ఆడపిల్లగా కడుపున పడటమే నువ్వు చేసిన నేరమా, కుళ్ళు కంపు కొడుతున్న సమాజానిదే నేరమా, ఆడపిల్లను చదివిద్దాం, ఆడపిల్లను బతికిద్దాం, ఆడపిల్లను రక్షిద్దాం, సేవ్ గర్ల్ చైల్డ్ అనే సందర్భంలో ఆ పాట రాయడం పాడడం జరిగింది. ఆ పాటకు కూడా ముఖ్యంగా యువతలోని మంచి స్పందన వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి సివిఎస్ఓగా, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా తిరుమల తిరుపతి దేవస్థానం రావడం, స్వామివారు ఇక్కడికి నాకు పనిచేసే అవకాశం కల్పించారని నేను ప్రత్యేకంగా ఎన్నోసార్లు స్వామివారికి ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నమాచార్య కీర్తన నేర్చుకోవడం, ఈ పాట పాడడం అవన్నీ జరిగాయి. కర్నూలు జిల్లా అంటేనే ఒక ఫ్రాక్షన్ హత్యా రాజకీయాలు విపరీతంగా ఉండే జిల్లా. అలాంటి క్లిష్టమైన జిల్లాలో ఎస్పీగా పనిచేస్తూ మీరు కప్పట్రాల్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ఆ గ్రామాన్ని ఎందుకు దత్తత తీసుకోవాలని మీకు అనిపించింది? నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఐపీఎస్లో జాయిన్ అయిన కొత్తలోనే ఏఎస్పీగా శిక్షణ పొందుతూ మేము ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు చూడడం జరిగింది ఫ్యాక్షన్ అంటే ఏంటి, దానివల్ల ఎంతమంది నష్టపోతారు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎలా నష్టపోతారు అవన్నీ అప్పుడే మేము అధ్యయనం చేయడం జరిగింది. అప్పటి నుంచి అనుకుంటున్నా కప్పట్రాలు ఎలాగైనా మార్పు తీసుకురావాలి. రాయలసీమలోని ఫ్యాక్షన్ వల్ల ఎక్కువ నష్టపోయిన గ్రామం ఏదైనా ఉందంటే అది కప్పట్రాలే. ఆ ఫ్యాక్షన్ వల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఘర్షణలకు పాల్పడడం, ఇవన్నీ చాలా నష్టపోయిన గ్రామం అది. దానికోసం అని చెప్పేసి కప్పట్రాలని ఒక పోలీస్ ఆఫీసర్గా దీన్ని ఎలాగైనా బాగు చేయాలనే ఉద్దేశంతో కప్పట్రాలను దత్తత తీసుకోవడం జరిగింది. ముందుగా ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్లో అంటే ముందు తీసుకున్న తర్వాత చాలామంది గ్రామాన్ని బాగు చేయడం కష్టమని చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి అని దత్తతే కాకుండా ఆ గ్రామం మొత్తాన్ని మా కుటుంబంలో భాగంగా చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే గ్రామస్తులు కర్నూలు వస్తే మా ఇంటికి వచ్చేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరైనా తిరుమల దర్శనానికి వస్తే మా ఇంటికి వస్తున్నారు. రైతులు, మహిళలు, మొన్న ఒక 60 మంది మహిళలు వచ్చి మా ఇంటికి వచ్చి మా శ్రీమతి కూడా వాళ్ళకి అందరూ కలిసి వాళ్ళంతా కూర్చుని కొంచెం మాట్లాడుకుని వాళ్ళ దర్శనానికి వెళ్ళడం జరిగింది. సో ఒక అనుబంధం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేను కడప సెంట్రల్ జైల్లో కొంతమంది కప్పట్రాల గ్రామస్తులు ఉన్నారు పాత కేసుల్లోని. సో నేను ఎప్పుడైనా కడప వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించడం. సో పూర్తిగా ఒక మార్పు తీసుకురావాలి ఈ గ్రామంలో పిల్లలు, ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లల్ని అందరినీ బడిలో జాయిన్ చేయడం. సో ఉద్దేశం కప్పట్రాలని శాంతి పద మార్గంలో నడపాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాం. ప్రజలందరూ సహకరించారు. కప్పట్రాల గ్రామస్తులందరూ తాటి మీదకి వచ్చారు. ఇప్పుడు ఒక గ్రామం అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది. ఒక 4 రోజుల క్రితం ఎన్ఐఆర్డి సంబంధించిన హై లెవెల్ కమిటీ కూడా విజిట్ చేసింది. ఇంత మంచి గ్రామంగా ఇది అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని యాక్షన్ రీసెర్చ్ విలేజ్ కింద అక్కడ వాళ్ళు ఏ టెక్నాలజీ ఉపయోగించినా సరే అది మా కప్పట్రాల మహిళలకు కూడా నేర్పడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మేము చాలా సంస్థలతో మేము టైఅప్ చేసాము. కప్పట్రాల గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకప్పుడు తీవ్రమైన ఫ్రాక్షన్ హత్యలతో అట్టుడికిపోయిన గ్రామాన్ని ఇప్పుడు మీరు చేసిన కృషి ద్వారా అంతర్జాతీయ స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు వచ్చాక టీటీడీ ఎస్ఓగా వచ్చాక కూడా ఇప్పుడు మీరు ప్రారంభించిండే అక్కడ అభివృద్ధి కార్యక్రమం, రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవి కంటిన్యూ అవుతున్నాయా, లేదా ఏమన్నా ఆగే ప్రయత్నం కానీ కొద్దిగా స్లో అయిన పరిస్థితి కానీ ఏమన్నా మీ దృష్టికి వచ్చింది? ఏమీ లేదు. ఎందుకంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా అభివృద్ధి ఇంకా వేగవంతమైంది. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వారం కూడా వాళ్ళతో నేను సెట్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం. మహిళలు, రైతులు అందరితో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఇప్పుడు ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్తో టైప్ చేస్తున్నాం. ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో టైప్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా సంస్థలు కోరమండలని ఇంకా పెద్ద సంస్థలు కూడా కప్పట్రాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ని కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతిరోజు కూడా ఆయన సూచనలు చెప్తారు. ప్రతి సంవత్సరం కప్పట్రాల నుంచి 25 మంది గురుకుల పాఠశాలలో సెలెక్ట్ అవుతున్నారు. గత 3 సంవత్సరాలుగా సుమారుగా 80 మంది పిల్లలు ఇప్పుడు గురుకుల పాఠశాలలోని, హాస్టల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నారంటే ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి అనేది వాళ్ళు అలవాటైంది. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఇంకా కప్పట్రాల్లో ఒక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పెట్టాం. అప్పుడు దాకా బ్యాంకింగ్ ఫెసిలిటీ లేదు. అంటే ఆ గ్రామానికి ఎవరు అధికారులు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బ్యాంక్కి వెళ్తే ఇంకా వీళ్ళకి డబ్బులు ఇస్తే ఇంకా మళ్ళీ కట్టరా అనే భయంతో ఇచ్చేవారు కాదు. అక్కడ బ్రాంచ్ పెట్టడం, ప్రత్యేకంగా వాళ్ళ చైర్మన్ గారితో మాట్లాడి ఒక అంతకుముందు బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉండడం వల్ల ఆ బ్యాంక్ పెట్టిన తర్వాత సుమారుగా ఇప్పటికీ 7 కోట్ల రుణాలు కప్పట్రాల గ్రామస్తులకు ఇచ్చారు. ఇప్పుడు పిలిచి రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా కప్పట్రాల గ్రామస్తులు కూడా రుణాలన్నీ కూడా వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా కట్టేస్తున్నారు. మళ్ళీ రుణాలు తీసుకుంటున్నారు. అన్ని రకాల లైవ్లీహుడ్స్, బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మన కోడి పథకంలో కోడిని పెంచడం కావచ్చు, వర్మీ కంపోస్ట్ కావచ్చు, రైతులు చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, వివిధ రకాలు బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యువత ఇప్పుడు చేస్తున్నారు, ఫినాయిల్ తయారీ.
సో ఇట్లా చిన్ని చిన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారు చేసి గ్రామం అంతా కూడా అభివృద్ధి దిశగా ప్రతి మహిళ కూడా ప్రత్యేకమైన సంపాదన ఉండాలి. కేవలం అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఆధారపడకుండా వ్యవసాయేతర లైవ్లీహుడ్స్ ఆధారాన్ని కూడా వాళ్ళు సంపాదించాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇంకా వేగంగా ఇప్పుడు దూసుకుపోద్ది, రాకెట్లా దూసుకుపోద్దని భావిస్తున్నాం. మీరు కర్నూలు జిల్లా వదిలి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినా మీ మనసు మాత్రం కప్పట్రాలను వదలలేదు. అక్కడ ఏం జరుగుతోంది అని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము. అవును, అంటే ఊరిని దత్తత తీసుకొని వదిలేయడం కాకుండా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్లో అభివృద్ధి చేసే దిశగా మీరైతే కన్నా ఇంకా ఆ కప్పట్రాళ్ళ దగ్గర నుంచి మీ మనసు అట్లే ఆ కప్పట్రాల్లోనే ఉందనుకుంటా. సో వచ్చే 10 సంవత్సరాలు ఈ గ్రామాన్ని పూర్తిగా కాపాడడం, పూర్తిగా అక్కడున్న గ్రామస్తులు అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని చేసి నేను ప్రత్యేకంగా ఆలోచనలు చేస్తున్నాం. అన్ని రకాల టైఅప్ చేస్తున్నాం. సో అదే దిశలో గ్రామస్తులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అడుగులు వేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్గా సమాజంలో ఒక అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖలు అన్ని రకాలుగా కూడా ఒక మార్పు తెచ్చే దిశగా మీరు చేసిన ప్రయత్నానికి బెటర్ ఇండియా వాళ్ళు దేశంలో 10 మంది బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్లో మిమ్మల్ని కూడా ఒక సెలెక్ట్ చేశారు. ఈ విషయం తెలిసి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇది చాలా సంతోషంగా ఉంది. కానీ మనం ఇది ఒక ఆఫీసర్ విజయం కింద కాకుండా ఇది సమిష్టి విజయం. ఎందుకంటే కప్పట్రాలలో పనిచేసామంటే కప్పట్రాలలో సహాయ సహకారాల నుంచి చాలామంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అసలు దత్తత తీసుకోమని ఆ అధికారులను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇంకా గ్రామస్తులు కావచ్చు, జిల్లా కావచ్చు. జిల్లా మమ్మల్ని ఒక కుటుంబం కింద ఆదరించింది. అది కప్పట్రాల్లో విజయం కూడా ఈ బెటర్ ఇండియాలో వాళ్ళు ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఐ డొనేషన్ మీద చేసిన ప్రయత్నం, సుమారుగా 1,50,000 మంది ఐ డొనేషన్ పత్రాల మీద సైన్ చేయడం, నేత్రదానాన్ని ఒక విధానంగా ప్రచారం చేయడం, ప్రతి వ్యక్తి అది బాధ్యత కింద మనం చెప్పడం, దాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి నిజంగా సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేయడానికి ఇట్లాంటి ప్రోత్సాహం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. బెటర్ ఇండియా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జిల్లా పోలీస్ అధికారిగా పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రావాలంటే కొద్దిగా ఇష్టపడరు సామాన్యంగా. అదొక జిల్లాకు బాస్. ఇక్కడ ఈ సెటప్ వేరుగా ఉంటుంది, సెక్యూరిటీ, పిలిగ్రిమ్స్. ఇది మీరు ఎస్పీ నుంచి సివిఎస్గా రావడం పట్ల ఎట్లా ఫీల్ అయినారు? అంటే చాలా సంతోషం అనిపించింది ఫస్ట్. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు తిరుమల వచ్చినప్పుడు కంపార్ట్మెంట్స్లోని మా బయటకు వచ్చితే భుజం మీద నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిన సందర్భాలు ఇవన్నీ బాగా గుర్తున్నాయి. తర్వాత అన్నదానం సంబంధించిన టోకెన్స్ తీసుకుని మళ్ళీ అన్నదానం లైన్లో నుంచుని స్వామివారి ప్రసాదం స్వీకరించిన సమయాలు కూడా గుర్తున్నాయి. మా కుటుంబం అంతా కూడా స్వామివారి భక్తులు. సో ఇక్కడ రావడం వల్ల నేను ఎంత సంతోషించానో దానికంటే 10 రెట్లు మా అమ్మగారు కూడా సంతోషించారు. మా నాన్నగారు ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం కాలం చేశారు. సో మా కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. స్వామివారి దగ్గరికి రావడం అంటే అంత చాలామంది ఇది చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్పి అందరూ చెప్తున్నారు. అందుకని నేను నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఆధ్యాత్మికంగా ఇంకొక అడుగు వేయడానికి ఈ అవకాశం నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను. సివిఎస్ఓగా బదిలీ అయ్యారనే విషయం మీకు ఎప్పుడు ఎలా తెలిసింది? అసలు కర్నూలు నుంచి సివిఎస్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, టీటీడీ పోస్టింగ్ ఇస్తుంది, సామాన్యంగా ఎవరు ఊహించరు. మీలాంటి ఆఫీసర్ని తీసుకొని పోయి హెడ్ క్వార్టర్స్లో పెట్టుకుంటారు, లేకుంటే ఇంకొక కీలకమైన జిల్లా అప్పగిస్తారని అందరూ భావిస్తారు. మీకు సివిఎస్ఓగా ట్రాన్స్ఫర్ అయిందనే విషయం ఎట్లా తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఎలా? కర్నూలు నుంచి బదిలీ అయిన తర్వాత ఒక 4-5 రోజులకి మాకు పోస్టింగ్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము. ఆ సమయంలోని ఒక వారం రోజులు టైం ఉంటే ఇంకా మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ మా శ్రీమతి తను అడిగింది, 3 సంవత్సరాలు కర్నూలులో ఉన్నాం, తిరుమల వెళ్ళలేదు, 3 రోజులు వెళ్దామని చెప్పేసి. అదే రోజు రాత్రి టీవీలో ఈ స్క్రోలింగ్ రావడం. సో 3 రోజులు అనుకున్న దానికి స్వామివారు మాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మాకు జీవో ఇవ్వడం. సో ఇమీడియట్గా నేను తర్వాత రోజు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కర్నూలులో కప్పట్రాలను దత్తత తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆ రకమైన ప్రయత్నం ఏమైనా చేశారా? ఇక్కడ స్కూళ్ళు, కాలేజీలు రకరకాల ఏదైనా మీరు దత్తత తీసుకునే? మన ఎస్వి స్కూల్ ఫర్ డెఫ్ బదిరుల పాఠశాలను ఆల్రెడీ నేను దత్తత తీసుకోవడం జరిగింది. సుమారుగా 500 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటికే చాలా వర్క్స్ మేము
చేస్తున్నాం. ఏదైతే సమన్వయ లోపం ఉందో ఎక్కడైనా సరే ఆ లోపాలన్నీ సరిచేసి ఒక మంచి వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ మనం పనిచేయడం జరుగుతుంది. ఇటీవల వాళ్ళు చాలామంది చిత్రకారులు ఉన్నారు, మంచి పెయింటింగ్స్ వేసేవాళ్ళు. వాళ్ళ పెయింటింగ్స్ కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ పెయింటింగ్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గతంలో బ్రహ్మోత్సవాల్లోని ఆ పిల్లల ద్వారా ఇప్పించడం జరిగింది. ఆ పిల్లలకి ఒక గుర్తుగా ఆ పని చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకురావడం కోసం, ప్రపంచానికి వాళ్ళని పరిచయం చేయడం కోసం, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి ఇంకా వాళ్ళని ఏమైనా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచిగా ముందు తీసుకెళ్ళడం కోసం తానా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఈ బదిలీల పాఠశాలని ఇంకా అత్యున్నతంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. పోలీస్ శాఖలో మీరు సిబ్బంది ఫిట్నెస్ మీద కూడా చాలా శ్రద్ధ చూపేవాళ్ళు. ఈ టీటీడీలో కూడా సెక్యూరిటీ విభాగంలో సిబ్బంది ఫిట్నెస్ సంపాదించుకునే దానికోసం మీరు ఏమన్నా ఒక ఆలోచన ఏమైనా చేస్తున్నారు, కార్యక్రమం ఏమన్నా ఆలోచన ఉందా ఆ రకంగా? ఆల్రెడీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా మనం ఎస్పీఎఫ్ మేము మా సిబ్బంది అందరూ కలిసి సైకిల్ ర్యాలీలు చేసాం. అదేవిధంగా నేను ఎక్కువగా మన సిబ్బందికి చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా ఫిట్నెస్ ఆరోగ్యం మహాభాగ్యం. అండ్ సెక్యూరిటీలో పనిచేయాలంటే ఇంకా ఫస్ట్ మొదటగా మనకు ఉండవలసిన ప్రాధాన్యం ఏంటంటే ఇంకా ఫిట్నెస్. దానికోసం నడవమని చెప్తున్నాం, పరిగెట్టమంటున్నాను, అదేవిధంగా సైకిల్ తొక్కమంటున్నాం, ఈత, ఏదైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ సంబంధించి బస్కీలు కొట్టాలి. సో ఏదైతే మనం శిక్షణలో చేసామో అవన్నీ కూడా మళ్ళీ చేయమని, అందరూ ఫిట్గా ఉండాలి, పొట్టలు రాకూడదు, పొట్టలు వెనక్కుండి మంచి ఫిట్నెస్తో ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ మెట్ల మార్గం కింద నుంచి పై దాకా వెళ్ళేలాగా 100 మంది వెళ్ళి చెకింగ్లు చేసుకుంటాం. వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా 2 రకాలుగా పని కంబైన్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. తిరుమలకు నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు, మారణాయుధాలు తీసుకొని వెళ్ళకూడదు అనేది ఒక నిషేధం ఉంది. అయినా కూడా అప్పుడప్పుడు అలిపిరి టోల్గేట్లో పిస్తోళ్ళు కానీ, బుల్లెట్లు కానీ, జిల్టిన్ స్టిక్స్ కొండ మీద కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కట్టడి చేయడానికి సెక్యూరిటీ పరంగా మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇది గత 6 నెలల క్రితం నేను వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో చెకింగ్స్ని ముమ్మరం చేసాం. సర్ప్రైజ్ చెక్స్, అధికారులు కూడా సర్ప్రైజ్గా ఫీల్డ్కి వెళ్ళాలి, చెకింగ్ చేయాలి. నేను అర్ధరాత్రి కూడా గ్వాలిగోపురం దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఈ చెకింగ్స్లో భాగంగా, ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మేము కొన్ని వెపన్స్ కూడా పట్టుకోవడం జరిగింది. డిక్కీలోని లోపల దాచిన వెపన్స్ కూడా మా వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది చాలా చాక్ చెకింగ్ వాటిని బయట తీయడం, అన్లైసెన్స్డ్ వెపన్స్ మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా విస్తృతంగా ప్రచారం కూడా చేసాం. దాని తర్వాత మేము సర్క్యులర్స్ కూడా ఇష్యూ చేసాం. ఎవరైనా సరే వెపన్స్ తీసుకొచ్చేటప్పుడు అన్లైసెన్స్డ్ వెపన్స్ ప్రొహిబిటెడ్, ఆర్మ్స్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. అదేవిధంగా కొండ మీద ఇలా వెపన్స్ తీసుకెళ్ళడం నేరం కాబట్టి ఒకవేళ మీకు లైసెన్స్ ఉంటే ఇంకా అలిపి చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఏవిఎస్ఓని సంప్రదించండి. తగిన సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు కొండ మీదకి వెళ్ళవలసిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేసాం. మేము 3-4 నెలల క్రితం వెపన్స్ పట్టుకున్న తర్వాత నుంచి ఈ రోజు వరకు అందరికి కూడా అవగాహన కలిగింది, ఎవరు వెపన్స్ తీసుకురావట్లేదు. అదేవిధంగా నిఘా వ్యవస్థ చాలా బలోపేతం చేశాం. ముఖ్యంగా మా నిఘా సంబంధించిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక నిఘా పెట్టిన తర్వాత కొండ మీద ఈ తవ్వకాల్లోని సంబంధించి ఈ బ్లాస్టింగ్ జరుగుతుందని మనకు వచ్చిన సమాచారం మేరకు మన వాళ్ళు జిలిటిన్ స్టిక్స్, డెటనేటర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పవిత్రమైన కొండ మీద బ్లాస్టింగ్ పూర్తిగా నిషేధం. అయినా సరే కొంతమంది స్వార్థపూరితంగా ఆలోచించి వాళ్ళు ఈ సివిల్ వర్క్ సంబంధించి ఈ స్టిక్స్ అయి పట్టుకెళ్ళి అవి బ్రేక్ చేస్తున్నారు. కేవలం హ్యాండ్ డ్రిల్లింగ్ మాత్రమే పర్మిషన్ ఉంది. దానికోసం కూడా మేము చాలా కఠినంగా వ్యవహరించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు స్థానిక పోలీసుల సమక్షంలో దర్యాప్తు నడుస్తుందండి. తిరుమలకు అంతర్జాతీయ ఉగ్రవాదుల ముప్పు ఉందనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య తిరుమలకు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఘాకు సంబంధించి, భద్రతకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని మీరేమన్నా కొత్త సెటప్ ఏమన్నా తయారు చేసే ఆలోచన ఉందా? అది ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ మధ్య మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది గత 6 నెలలుగా
గౌరవ ఈవో గారితో సమావేశమైన ప్రతిసారి కూడా ఈవో గారు కూడా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఈవో గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ 6 నెలల్లో మేము చాలా ఈ హైటెక్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాస్తో ఎలాగ తిరుమల క్షేత్రం మొత్తాన్ని నిఘా నేత్రంలో బంధించాలి అనే దిశగా మేము ప్రయాణం మొదలుపెట్టాం. దానికి సంబంధించి మేము ఢిల్లీ పోలీసుని సంప్రదించాము, హైదరాబాద్ పోలీసు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసు, వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఎక్కడ అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, వీడియో అనాలిసిస్ ఎలా ఉపయోగిస్తున్నారు అనే విధానం మేము పరిశీలించి ఇప్పుడు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మన సుమారుగా మనకి 1400 కెమెరాస్ మొత్తం తిరుమల క్షేత్రం మొత్తాన్ని హైటెక్ హై ఎండ్ కెమెరాస్ అన్నీ కూడా ప్లేస్ చేయాలని చెప్పేసి మనం ప్రణాళిక రూపొందించడం జరిగింది. దాంట్లో ఫేజ్ 1 ఆల్రెడీ అప్రూవ్ కూడా అవ్వడం జరిగింది. ఫేజ్ 1 సుమారుగా 4 కోట్ల బడ్జెట్తో దాన్ని గౌరవ ఈవో గారు వాళ్ళు మనకి ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. దాంట్లో సుమారుగా 280 కెమెరాస్ హై సెక్యూరిటీ జోన్, తిరుమల ఆలయం, మాడవీధులు ఇవి 2 కవర్ అయ్యేలాగా 280 కెమెరాస్తో పూర్తి స్థాయిలో మనం పెట్టబోతున్నాం. అన్నీ కూడా హై ఎండ్ కెమెరాస్, అదేవిధంగా అధునాతనమైన టెక్నాలజీ స్టోరేజ్ ఇవన్నీ కూడా చేయబోతున్నాం. అది కాకుండా ఇంకా 1490 ఈ 1400 కెమెరాస్ ఒక 6 నెలల్లో మొత్తం అన్నీ కూడా పూర్తి స్థాయిలో వస్తాయని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 కూడా ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఒక వీడియో వాల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్, అంటే ఇంకా మొత్తం ఒక రూమ్ అంతా కూడా మాకు కమాండ్ అండ్ కంట్రోల్ ఉంది. ఒక అధునాతనమైన వీడియో వాల్ రాబోతుంది. దాని ద్వారా 30 మంది మా సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వబోతున్నాం. వాళ్ళు నిరంతరం వీడియోస్ అబ్జర్వ్ చేస్తుంటారు. వీడియో అనలిటిక్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆ సాఫ్ట్వేర్ వేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా సరే సపోజ్కి ఒక ప్రాంతం ప్రొహిబిటెడ్ ఏరియా ఉంటుంది టెంపుల్లో, అక్కడ ఎవరు వెళ్ళకూడదు. అటువంటి ఏరియాకి ఎవరైనా వెళ్తే ఇంకా దొంగతనంగా అది కూడా మనకి సిగ్నల్ సమాచారం ఇమీడియట్గా ఆ కెమెరా ద్వారా వస్తుంది. ఆబ్జెక్ట్ లెఫ్ట్ అవుట్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే బ్యాగ్ కానీ సూట్ కేస్ కానీ ఎవరైనా సరే నిషేధ ప్రాంతంలో పెట్టేసి వెళ్తే ఇంకా అది కూడా మనకి సంకేతం వస్తుంది. జోన్ ఇంట్రూషన్, అదేవిధంగా ఫైర్ స్మోక్ డిటెక్షన్, ఇట్లాంటివన్నీ కెమెరాస్ ద్వారా మనం అధునాతన కెమెరాస్ ద్వారా ఈ వీడియో అనాలిసిస్ మనం పెట్టి అనలిటిక్స్ పెట్టి దాని ద్వారా కూడా ఎక్కువ సమాచారం రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రద్దీ, సపోజ్ ఉదాహరణకి ఒక చిన్న ప్రాంతంలో 100 మంది పడితే 200 మంది వచ్చినప్పుడు ఏదైనా స్టాంపీడ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటిది కూడా కెమెరాలో బంధించే అవకాశం, సాఫ్ట్వేర్ ద్వారా మనకి కమాండ్ అండ్ కంట్రోల్ సంకేతం పంపించే అవకాశం, దానికి కూడా వీడియో అనలిటిక్స్ మనం ఉపయోగించబోతున్నాం. సో రానున్న రోజుల్లో తిరుమల క్షేత్రంలో పూర్తి స్థాయిలో అనుమానితులను నిషేధించడం కోసం, అనుమానితులను పట్టుకోవడం కోసం, క్షేత్రాన్ని వచ్చే ప్రతి భక్తుడికి రక్షణ కల్పించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సహకారం, ఈ ఎన్ఎస్ఐసి సహకారం, అదేవిధంగా గౌరవ ఈఓ గారు, జేఈఓ గారు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సో భవిష్యత్తులో మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా భక్తులు కూడా, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు, ప్రపంచంలో బహుశా ఇంత గొప్ప క్షేత్రం, ఇన్ని లక్షల మందిని వచ్చే క్షేత్రం లేదు. అటువంటి క్షేత్రానికి ఈ రక్షణ కల్పించడం అంటే ఇంకొక కత్తి మీద సాము లాంటిది. నిజంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. మా వింగ్ అంతా కూడా విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ మొత్తం అంతా కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా ఒక వైపు రక్షణ, రెండో వైపు ఆధ్యాత్మికత. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పడం జరిగింది మీటింగ్స్లో కూడా. స్వామివారు వైకుంఠం వదిలి భూలోకం వచ్చి ఆయన కొండ మీద నుంచుని మనందరినీ కూర్చోబెట్టారు. మన కుటుంబాలని ముందు తీసుకెళ్తున్నారు. సుమారుగా 24,000 మంది కుటుంబాలు ఈరోజు తిరుమలలో పనిచేస్తున్నాయి. అన్ని కుటుంబాలను నిలబెట్టిన స్వామివారు మనందరికి కూడా కేవలం స్వామివారికి అత్యంత ప్రీతివంతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భక్తులే. భక్తులు కోసమే స్వామివారు ఇక్కడికి కలియుగంలో ఇక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళందరికీ ఇతిహాసాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చిన భక్తుల్ని మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి, దురుసుగా ప్రవర్తించకూడదు. ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్నతాధికారులు సమాచారం తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో గోవిందా అనుకుంటూ పనిచేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికత, టెక్నాలజీ, అదేవిధంగా ఇంకా సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తిరుమలకు సాధారణ భక్తుడిగా మీ నాన్నగారి భుజాల మీద ఎక్కి వచ్చి దర్శనం చేసుకొని
అన్నదానం కాంప్లెక్స్లో టోకెన్ తీసుకొని భోజనం చేసి నడుచుకుంటూ వచ్చామని చెప్పారు. ఆ రకంగా వచ్చిన మీరు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రధాన భద్రతాధికారిగా విధులు నిర్వహించే అవకాశం వస్తుందని అసలు మీరు ఐపీఎస్ అయినాక కూడా ఎప్పుడైనా ఊహించారా? ఊహించలేదండి. ఇక్కడ రావాలనే ఆలోచన మనసులో ఉండేది, కానీ మనకు వస్తారా అనేది ఒక సందిగ్ధం ఉండేది. కానీ అది ఇంత ఊహించలేదు. స్వామివారి పిలిచినట్టుగా నేను భావిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్ఓగా వచ్చాక మీరు ఒకవైపు ఆధ్యాత్మికత, ఒకవైపు సెక్యూరిటీతో పాటు అవినీతి దాని మీద కూడా బాగా కత్తెత్తినట్లున్నారు. అవును. ఈ మధ్య క్షురకులు పీస్ రేట్ కాంట్రాక్టు దాదాపు 250 మంది మీద మీరు ఒక పెన్ను పోటుతో 250 మందిని తీసేసే ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఈ నిర్ణయం అమల్లో మీకు ఒత్తిళ్లు రాలేదు? అటు ఉద్యోగ సంఘాల నుంచి కానీ రాజకీయ వర్గాల నుంచి కానీ ఒత్తిళ్లు ఎదురు కాలేదండి? అంటే ఇప్పుడు ఆ సమస్య చాలా రోజులుగా ఉంది. మేము సీసీటీవీ కెమెరాలు పెట్టించాను కళ్యాణఘట్లో. సీసీటీవీ కెమెరాల ద్వారా ఎవరైతే డబ్బులు డిమాండ్ చేస్తున్నారో అవన్నీ కూడా రికార్డులు చేసి మేము ఈవో గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఈవో గారు దాన్ని పరిశీలించిన మీదట కొంతమంది క్షురకుల్ని విధుల నుంచి తొలగించడం ఒక మంచి సంకేతం పోయింది. ఎందుకంటే భక్తులు ప్రధానంగా కొండ మీదకి వస్తున్నారంటే ఇంకా చాలామంది వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఆలయంలో దర్శనమే కాకుండా కళ్యాణఘట్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ స్వామివారి తలనీలను సమర్పించుకోవడం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా కొండ మీద వస్తున్న ఆచారం. ఆ ఆచారం ఇంకా పకడ్బందీగా ఉండాలంటే క్షురకులు కూడా ఎవరైతే మనకి సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఈ మంచి వాతావరణంలోని సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మేము రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని ఒత్తిళ్లు ఉండడం మాట నిజమే, కానీ ఒక సంకేతం పోయింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కళ్యాణఘట్లో ప్రశాంత వాతావరణంలోని విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ విధుల్లో తీసుకున్నారు ఈవో గారు. సో దాని గురించి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా జాయిన్ అయ్యారు నిన్న ఒక జనవరి 1న. కాబట్టి ఖచ్చితంగా అవినీతి మీద కూడా పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తాం. ఖచ్చితంగా ఎవరైనా స్వామివారి సొత్తు ప్రతి రూపాయిని కూడా కాపాడడానికి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందండి. కళ్యాణకట్టలో ఇప్పుడు మీ సంతోషం అనే మాట వినిపించడం లేదంటారు. మీ సంతోషం అటువంటి తగ్గినాయని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా నిఘా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు కొద్ది కంట్రోల్ అయింది, కానీ గత 6 నెలల క్రితం వరకు కూడా ఈ కళ్యాణకట్టలో ఏదైతే రోజువారీ అవినీతి జరుగుతుందో, డ్యూటీ షిఫ్ట్ మారినప్పుడు అంతా ఒక బార్బర్ 20 రూపాయలు 30 రూపాయల కలెక్షన్, ఇందులో మీ విజిలెన్స్కు సంబంధించిన కొంతమంది కూడా భాగస్వామ్యం ఉండేది అనేది ఒక పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. అది కూడా కంట్రోల్ అయిందంటారు. అంటే మా సిబ్బందికి అయితే చాలా కఠినంగా చెప్పడం జరిగింది. గతంలో ఏం జరిగినా సరే ఈ రోజుల్లో మీరు కనుక ఎక్కడైనా చిన్న అడ్వర్స్ అంటే ఇంకా రిమార్క్ వచ్చినా సరే శాఖాపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఆగినాయని భావిస్తున్నాం. కానీ ఎక్కడైనా సరే మీరు మనిషిలో అవినీతి చేయాలనే ఆలోచన ఉన్న ఏ మనిషి అయినా ఉన్నప్పుడు అతను మళ్ళీ పాడుపడాలనే ఉద్దేశం అతను బయటకు వచ్చినప్పుడు అదే ఆ విధానం మనం ఆపాలంటే ఇంకా మొత్తం అందరూ కూడా విజిలెన్స్ ఆఫీసర్గా మారాలి. నేను అందరికీ కూడా చెప్పాను, మా 24,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, వీరందరూ కూడా విజిలెన్స్ అధికారులే. అన్యాయం జరుగుతుంది, స్వామివారు సంబంధించిన ₹1 ఎవరో అవినీతికి పాల్పడుతున్నారు, లేదంటే ఇంకా స్వామివారి పవిత్రతకి సంబంధించి మన ఆలయ పవిత్రతకి సంబంధించి దానికి ఆటంకం కలిగిస్తున్నారు. అటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించండి. నేరుగా నన్ను కూడా కలవచ్చు. ఇప్పటికే మీరు గమనిస్తే ఇంకా మా ఆఫీస్కి చాలామంది ఉద్యోగులు వస్తుంటారు, వాళ్ళ సమస్యలు చెప్తుంటారు, రెగ్యులర్గా వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకుంటుంటారు. తక్షణం మేము విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశాలు జారీ చేయడం, విజిలెన్స్ ఎంక్వైరీస్ కూడా నిష్పక్షపాతంగా చేయాలని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి కొంతవరకు క్రమశిక్షణ అలవాటైంది. ఇంకా ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు సమాచారం అందించండి, మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ మధ్య లేటెస్ట్గా మీరు రిలీజ్ చేసిన ఆల్బమ్కు సంబంధించి మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక చరణం పాడి వినిపిస్తాం. తప్పకుండా. కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వనిని, కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వనిని,
త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. మీకు ఈ భక్తి భావం మీ ఇంట్లో మీ చిన్నతనం నుంచి ఉందా, లేదు పెరిగి పెద్ద అయ్యాక చదువుకున్నాక వచ్చిందా, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక వచ్చింది, లేక టీటీడీ ఎస్ఓగా వచ్చాక ఈ వాతావరణము, ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి మీకు ఈ భక్తి భావం అంటే ఈ వాతావరణం వల్ల కూడా కొంచెం బాగా అంటే స్వామివారి ముందు కొంచెం ప్రతిసారి ఒక ఆధ్యాత్మికంగా ఒక అనుభూతి కలుగుతుంది. అది కాకుండా చిన్నప్పటి నుంచి ఆలయాలకు వెళ్ళడం, మా అమ్మగారు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక కారణం అయి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఇప్పుడు పెద్ద ఎత్తున నిన్న ఉద్యోగులు కూడా ధర్నా చేశారు. సిఇఓ గారి మీద యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి మీరు విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి కంప్లీట్ అయింది, అందులో అక్రమాలు బయటపడ్డాయని హైకోర్టుకు నివేదిక ఇచ్చారనేది ఒక విషయం బయటకు వచ్చింది. అసలు అక్కడ అక్రమాలు జరిగిన మాట వాస్తవమా కాదు? అంటే ఇది శాఖాపరంగా ఉంది కాబట్టి కొన్ని అంశాలు నేను వెంటనే చెప్పలేము. కానీ గతంలో ఈవో గారు కూడా గత నెల క్రితం జరిగిన డైలీ ఈవో కార్యక్రమంలో కూడా విజిలెన్స్ పూర్తి నివేదిక ఆల్రెడీ అందజేశారని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఆయన నిన్న కూడా కొంతమంది మీడియా సోదరులు అడిగినప్పుడు ఈవో గారు ఈ విషయం కూడా మళ్ళీ ధృవీకరించడం జరిగింది. దాంట్లో కొన్ని అక్రమాలంటే ఇంకా ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగిన మాట వాస్తవం కూడా సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఏదైతే రిపోర్టు ప్రతి అంశం కూడా మా విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది సుమారుగా ఒక 20 రోజులు అన్ని రకాల రికార్డ్స్ పరిశీలించి ఏమైతే ఇర్రెగ్యులారిటీస్ జరిగాయో అవన్నీ కూడా ఒక నివేదిక రూపంలోని మనం ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం, తర్వాత హైకోర్టుకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ని హైకోర్టు కూడా సమర్పించడం జరిగింది. ప్రధానంగా ఎస్వీబీసీ అనే కాదు, ఏ శాఖలో అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ అవినీతి జరిగినా, ఇర్రెగ్యులారిటీ జరిగినా సరే పూర్తి స్థాయిలో విజిలెన్స్ సిబ్బంది మేము దాన్ని బయట తీయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని చెప్పేసి అన్ని శాఖలకి కూడా అన్ని చోట్ల కూడా మేము పెట్టడం జరిగింది. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా సరే మేము పూర్తి స్థాయిలోని మాకు మంచి టీమ్స్ కూడా ఉన్నాయి. ఆ టీమ్స్ ద్వారా మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఎస్వీబీసీ మీద కూడా అదే తరహాలో మనం ఎంక్వైరీ కంప్లీట్ చేయడం, గత నెలలోనే మనం దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉన్నతాధికారులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఆ ఎస్వీబీసీ అవకతవకల్లో పాలు పంచుకునే వాళ్ళు ఎవరు తప్పించుకునే అవకాశం అయితే లేదంటారు. అంటే కొంత ప్రచారం జరుగుతుంది బయట. అంటే ఇది మనం రిపోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేసాక అట్లాంటి ప్రచారం చాలా ప్రచారాలు జరుగుతుంటాయి. దానికి ఆధారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమంది కొన్ని రకాలుగా ప్రచారం చేయొచ్చు. బట్ విచారణ మాత్రం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, విజిలెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి అనుగుణంగా పూర్తి చేయడం గత నెలలోనే మేము కంప్లీట్ చేసి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రచారాల గురించి మనం పూర్తిగా అవాస్తవాలు కూడా ప్రచారం జరుగుతుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులే ఉండాలి. అయితే ఈ సంస్థలో కొంతమంది హిందూ ఏతరులు పనిచేస్తున్నట్లు, వాళ్ళు కొన్ని కీలకమైన పోస్టుల్లో ఉన్నట్లు కూడా ఈ మధ్య వెల్లడైంది. అంటే కొంతమంది టీటీడీ కార్ వేసుకొని చర్చికి పోవడము, ఒక ఏఈఓ స్థాయి అధికారి, బాగా వివాదమైంది. దీని మీద కూడా మీరు ఏదో ఎంక్వైరీ చేసి దాదాపు 44 మంది ఇక్కడ అన్యమతస్తులు ఉన్నారనేది మీరు ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చారని తెలిసింది. అది ఎట్లా, దాని మీద ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? అంటే దీనికి సంబంధించి 1989 ముందు ఎవరైనా సరే ఏ మతం వాళ్ళని జాయిన్ అవ్వచ్చని నిబంధన ఉండేది. 89 నుంచి 2007 వరకు కేవలం విద్యా సంస్థలు తప్ప మిగతా అన్నింటిలో కూడా హిందువులు మాత్రమే ఉండాలని, 2007 తర్వాత కేవలం హిందువులు మాత్రమే అన్ని చోట్ల ఉండాలని చెప్పేసి నిబంధనలు రావడం జరిగింది. ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక ప్రమాణం కూడా ఉంది. మనము ఈ ఉద్యోగంలో రాగానే వెంకటేశ్వర స్వామికి భక్తులుగా ఉంటామని, స్వామివారి భక్తులకి సేవలు అందిస్తామని, నిష్పక్షపాతంగా ఉంటామని, అన్ని మత ప్రచారం చేయమని ఒక ప్రమాణం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అదే విధానం మేము కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఒక డిప్యూటీ ఈఓ స్థాయి అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక వాహనంలో చర్చికి వెళ్ళడం, తర్వాత అదంతా కూడా మీడియాలో రావడం, ఇవన్నీ కూడా రావడం జరిగింది.
ప్రధానంగా ఈ అంశంలో మేము ఆ, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మా రిపోర్ట్ కూడా గౌరవ ఈవో గారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా 44 మంది గుర్తించడం అన్నీ కూడా వేరే శాఖ వాళ్ళు సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చేయడం జరిగింది. గౌరవ ఈవో గారు కూడా నిన్న కాన్ఫరెన్స్లో మీడియా సోదరులకి ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పేసి మన నిబంధనలో ఉంది కాబట్టి దాని మీద కూడా ఈవో గారు సూచనల మేరకు ఎవరైనా సరే అటువంటి పాల్పడినప్పుడు విజిలెన్స్ విచారణ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అన్యమత ప్రచారం చేయకుండా స్వామివారి భక్తులుగా ఉండాలని కూడా ఉద్యోగస్తులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లకు సంబంధించి ఈ మధ్య చాలా బోగస్ టికెట్లతో దర్శనానికి పోయే ప్రయత్నం చేశారు. విజిలెన్స్ వాళ్ళు కూడా మీ సిబ్బంది పట్టుకున్నారు. దీంట్లో కొంతమంది మీ సిబ్బంది ప్రమేయం కూడా ఉంది. సిబ్బంది ప్రమేయం లేకుండా వైకుంఠ గురుకులంలోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు టికెట్ బార్ కోడింగ్ చేయకుండా. అంటే అసలు ఈ బోగస్ టికెట్లు ఎట్లా బయటకు వస్తున్నాయి, దీని వెనుక ఎవరున్నారు, తెర వెనుక ఎవరున్నారు, తెర ముందు ఎవరున్నారు అనేది దీని మీద కూడా మీ విచారణ కొనసాగుతూ ఉన్నట్లు ఏ దశలో ఉంది? అంటే ఇప్పుడు 300 రూపాయల శీఘ్ర స్పెషల్ ఎంట్రీ దర్శనానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఈ రోజున కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి మెమోలు కూడా జారీ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా విజిలెన్స్ కొన్ని గంటలు సర్ప్రైజ్ చెక్స్, అంటే ఎవరైతే 300 రూపీస్ దర్శనం దాటి లోపలికి వెళ్తారో ఆ తర్వాత చెకింగ్స్ ఏమి లేవు, ఆ మధ్యలో కూడా ఒకసారి చెకింగ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 188 టికెట్స్ బోగస్ టికెట్స్ తీసుకుని ఒక దళారి దాన్ని ఈ ముంబైకి సంబంధించిన ఒక భక్త మండలి, తిరుమల భక్త మండలి వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ కాకపోవడం, ఆ స్కానింగ్లో మనం నిఘా వ్యవస్థను కొంచెం పటిష్టం చేయడం వల్ల వాటిని పట్టుకోవడం జరిగింది. ఆ దళారిని కూడా మేము కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసులో ఈ కౌంటర్ బాయ్స్ ఎవరున్నారో వాళ్ళు మధ్యలో కొంతమంది దళారీలు, తిరుమలలో ఉన్న ఒక లాడ్జ్కి సంబంధించిన ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా కుమ్మక్కై వాళ్ళు నేరుగా ఒక జిరాక్స్ కాపీ తీసుకుని ఆ జిరాక్స్ కాపీ స్కాన్ కాకపోయినా సరే వాళ్ళని పంపించే వ్యవస్థను మేము గుర్తించడం జరిగింది. అది సీరియస్ అఫెన్స్ అని చెప్పేసి మేము ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళు రిమాండ్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ దృష్ట్యా మేము ఒక రిపోర్ట్ కూడా జనరేట్ చేస్తున్నాం. 300 రూపీస్ శీఘ్ర దర్శనంలో భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు జరగకుండా స్వామివారి హుండీ ఆదాయం కానీ స్వామివారి ఆదాయం కూడా తగ్గకుండా ఉండడం కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేము ఇప్పుడు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆ త్వరలోనే మేము ఆ అమల్లోకి రావడం కోసం గౌరవ ఈవో గారిని కూడా సంప్రదించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా బెటర్ సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే శీఘ్ర దర్శనమే కాకుండా ఏదైతే తిరుమల జేఈఓ గారి ఆఫీస్ ఉందో అక్కడి నుంచి రోజువారీగా ఇష్యూ అయ్యే L1, L2, అర్చన, తోమాల ఈ టికెట్లలో కూడా పెద్ద ఎత్తున దళారులు అవినీతికి పాల్పడుతున్నారు. L1 అనే ఒక టికెట్ 10,000 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. అది ఒక ఆరోపణలు కాదు, 1-2 సందర్భాల్లో విజిలెన్స్ సిబ్బంది కూడా పట్టుకున్నప్పుడు మేము బయట కొన్నామనేది చెప్పారు. అంటే ఈ అక్రమాలను కూడా కట్టడి చేసేదానికేమన్నా మీరు ప్రత్యేకంగా, అంటే అది ఉన్నతాధికారి కార్యాలయం నుంచి వస్తుంది కాబట్టి బయట పెడితే ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో అని గతంలో దొరికినా కూడా కొన్ని సార్లు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీటిని కూడా కట్టడి చేయడానికి ఏమన్నా ప్రత్యేకంగా ఒక దృష్టి ఏమన్నా పెట్టారా? అంటే ప్రధానంగా ఏదైనా సరే అక్రమం ఎక్కడ జరిగినా సరే దాన్ని కట్టడి చేసే ప్రాథమిక బాధ్యత నిఘా మరియు భద్రతా విభాగం మీద ఉంది. అదే విధానంలో ఇందాక చెప్పినట్టుగానే విజిలెన్స్ శాఖ సిబ్బంది కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా భక్తులు కావచ్చు, ఇటువంటి విధానం ద్వారా ఎక్కడైనా సరే దళారీలు కనిపించినప్పుడు తక్షణం మాకు సమాచారం అందించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కొండ మీద ఉన్నారు. నేరుగా నా ఆఫీస్ కూడా రావచ్చు, మా ఆఫీస్కి మెయిల్ కూడా చేయొచ్చు. cvsottt@gmail.com ఉంది. ఇట్లాగా ఇదంతా కూడా మాకు సహకారం అందించండి. అవినీతి అన్నది ఎక్కడ జరిగినా సరే, ఎటువంటి దళారీ వ్యవస్థ ఎక్కడున్నా సరే దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని, భక్తుల్ని, ముఖ్యంగా మీరంతా కూడా స్వామివారి క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి భక్తుడి మీద, ప్రతి ఉద్యోగి మీద ఉంది కాబట్టి అందరూ సమన్వయంతో పనిచేద్దాం. ఇట్లాంటివి ఎక్కడైనా జరిగినప్పుడు కట్టడి చేయడం కోసం పూర్తి ప్రయత్నాలు చేస్తాం. ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగించే అంశంలో మీరు ఉన్నతాధికారుల సూచనలు కూడా ఒకసారి పక్కన పెడతారనేది ఒకటి ఉంది. శ్రీశైలం కృష్ణా పుష్కరాల సందర్భంలో
సరైన ప్రణాళిక లేకుండా ఆ రాళ్ళు కొట్టే సందర్భంలో మీకు అప్పటి కలెక్టర్ విజయమోహన్ గారి మధ్య ఆయన నిర్ణయాన్ని కూడా మీరు వ్యతిరేకించినట్లు భక్తులకు ఇబ్బంది అవుతా ఉందని. అంటే అది పాతకాలం, అది ఓన్లీ వ్యతిరేకమైన కాదు, ఒక ఎస్పీగా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ రోజు మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. ఇది కొండ చర్యలు వెలుగుపడితే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందుగానే మేము సంబంధిత అధికారులకి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సలహాలు సూచనలు కూడా మేము ఆ మీటింగ్లో ఇవ్వడం జరిగింది. దానికి తక్షణం కలెక్టర్ గారు కూడా, అప్పటికి ఉన్న కలెక్టర్ గారు కూడా స్పందించి దానికి మెష్ పెట్టడం, వాటి వల్ల ప్రమాదాలు తప్పేని మేము భావిస్తున్నాం. పూర్తిగా సమన్వయంతో పనిచేస్తాం, ఎక్కడ ఏమీ కాంట్రవర్సీ అయితే లేదు దాంట్లో. అంటే భక్తుల భద్రతా యాంగిల్లోనే మీరు కొద్దిగా మీ అభిప్రాయం మీరు వెల్లడించినట్టున్నారు, కరెక్ట్ కాదు. అంటే భక్తుల భద్రత సంబంధించి ఒక భద్రతా అధికారి కింద స్పష్టంగా మేమేమనుకుంటున్నామో అవి చెప్పకపోతే ఇంకా బాధ్యతని విస్మరించినట్టు నేను భావిస్తాను. అదేవిధంగా అదే వ్యవస్థ తిరుమలలో కూడా ఇక్కడ ఏమైనా సరే ఒక విధానం ఉంటే, ఇంకా దాంట్లో లోపాలు ఉంటే ఖచ్చితంగా లోపం అని చెప్పే విధానం అయితే ఇంకా ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసేటప్పుడు అప్పటి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారి మీద SC/ST కేసు నమోదైంది. ఆ సందర్భంలో ఆయన మిమ్మల్ని ఉద్దేశించి ఒక సీవియర్ కామెంట్ చేశారు, పసుపు చొక్కా తొడుక్కున్నారని. అదే రకంగా మీరు అంత సీవియర్గా రిప్లై ఇచ్చినట్లున్నారు. ఆ రకమైన ధైర్యం అది ఎలా వచ్చింది మీకు? అంటే ఇది ఉద్యోగరీత్యా మనం పనిచేస్తూ ఉంటాము. ఉద్యోగరీత్యా పనిచేసినప్పుడు ఆ రోజు అప్పుడు అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి కామెంట్ చేయడం కూడా బాగుంటుంది నా అభిప్రాయం. టీటీడీలో కొత్త కార్యక్రమాలు కానీ ప్రణాళికలు కానీ మీ ఆలోచనలో ఏమైనా చేయాల్సినవి చేయాలనుకుంటున్నట్టు? అంటే తిరుమల పవిత్రతను కాపాడడం కోసం ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అలిపిరి చెక్ పోస్టులో నిషేధిత పదార్థాలు ఏది కూడా కొండ మీదకి చేరకుండా పూర్తిగా కట్టడి చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని అన్ని శాఖలకు కూడా వెళ్ళబోతున్నాం. ఉద్యోగస్తులందరితో మాట్లాడబోతున్నాం. ఉద్యోగస్తులందరికీ విజిలెన్స్ విభాగం యొక్క సహకరించాల్సిన అవసరం, క్షేత్ర పవిత్రత కాపాడాల్సిన అవసరం, అదేవిధంగా స్వామివారి నిధులు కాపాడాల్సిన అవసరం, ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పబోతున్నాం. భవిష్యత్తులోని అదే కాకుండా మా సిబ్బంది కూడా చాలామంది సమస్యలతో ఉన్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాం. వాళ్ళు అతి తక్కువ శాలరీస్తో పనిచేస్తున్నా సరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఎలా రావాలి అని చెప్పేసి NIRDతో కూడా రీసెంట్గా ఇటీవల కాలంలోనే సంప్రదించడం జరిగింది. NIRD సంప్రదించి మహిళలకి వాళ్ళకి ఎట్లాగా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ చేకూరాలని ఒక విధానం కూడా రూపొందిస్తున్నాం. భవిష్యత్తులోని క్షేత్ర పవిత్రత కాపాడడం కోసం, అదేవిధంగా క్షేత్ర భద్రత కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మీ అమ్మాయి పాప దీక్షకు కూచిపూడిలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆ అమ్మాయిని మంచి కళాకారిణి చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు, లేదు మీ ఇంట్రెస్టా, పాప ఇంట్రెస్టా? అంటే ఇది మన భారతీయ సంస్కృతి చిహ్నం కూచిపూడి నాట్యం అంటే. ఇంకా అటువంటి నాట్యం ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయి నేర్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అదేవిధంగా నాకు కూడా చాలా ఒక కూతురు కూచిపూడి నాట్యం చేస్తూ ఉంటే, నాట్యకారిణిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా నాట్యం కానీ గానం కానీ మన లోపల ఉన్న ఒత్తిడిని చాలా తగ్గిస్తాయి. మనలో ఒక ఆధ్యాత్మికత చింతన అవన్నీ కూడా పెంచే అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి తనకి శిక్షణ ఇవ్వడం జరిగింది. మన SV మ్యూజిక్ కాలేజ్ సంబంధించిన ఉషారాణి గారు మా పాపకి తర్ఫీదు ఇస్తున్నారు. అదేవిధంగా మేము పాట కూడా రాసిన సందర్భంలోని SV రికార్డింగ్ ప్రాజెక్టులను చేసాం. దాంట్లో మాకు ముఖ్యంగా సహకరించింది రాము మాస్టర్, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి హరిహరన్ సంగీతం సమకూర్చారు. అదేవిధంగా SVBC సంబంధించిన శ్రీ అని ఒక టెక్నికల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఎడిటింగ్ పూర్తి స్థాయిలో ఆయన సహకరించారు. ఇట్లాగా అన్నీ కూడా వితిన్ మన స్వామివారి ఆశీస్సులతో మేము ఇలా చేయడం జరుగుతుంది. దీక్షిత్ కూడా భవిష్యత్తులో కూచిపూడిలో ఇంకా ప్రావీణ్యం సంపాదిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. పాప కూడా అదేవిధంగా చాలా క్రమశిక్షణతో తను నేర్చుకుంటుంది. భవిష్యత్తులో ఇంకా మంచి నాట్యాలు తన ద్వారా చూడాలని కోరుకుంటున్నాను. మీ వేదం ఆల్బంలో కూడా అమ్మాయి బాగా నటించినట్టు. వెంకటేశ్వర స్వామి వైభవానికి సంబంధించి ఇంకా కొత్త ఆల్బమ్స్ ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా? అంటే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు దాకా ఫస్ట్ ఈ పాట గత 3 నెలలుగా సాధన చేసి ఇప్పుడిప్పుడే అది ప్రజల్లోకి వెళ్తుంది.
భవిష్యత్తులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, తప్పకుండా అది కార్యరూపం దాల్చినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను. మీ పిల్లలు, మీ మేడం శ్రీమతి గారు పేరు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు? మా మిసెస్ పార్వతీదేవి తను, మా అమ్మాయి దీక్షిత, అబ్బాయి హేమకేష్ 2 సంవత్సరాల వయసు. ఇప్పుడు మా మిస్సెస్ కూడా తను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటుంది. సో ఇంట్లో ఒక సంగీత వాతావరణం, మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం రావాలనే ఉద్దేశంతో మేము ఎన్ని చేస్తున్నాము. దానికి స్వామివారి దగ్గర ఉండడం వల్ల కూడా సాధ్యపడిందని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా అందరూ కూడా మా మా అమ్మాయిని కాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఆధ్యాత్మిక మనకి ఏదైతే భారతీయ సంస్కృతి ఉందో, కూచిపూడి నాట్యం కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇంకా నాట్యాలు కావచ్చు, గానం కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్, తబలా, ఇటువంటి వైలిన్, ఇటువంటివన్నీ కూడా మన సంస్కృతికి అద్దం పడుతూ ఉంటాయి. అటువంటి పిల్లలకి నేర్పించాలని, అదేవిధంగా ఇంకా అన్ని రకాలుగా పిల్లలు దేశం ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి అనే పదం ఎక్కడ వినిపించినా కూడా కేవలం ఉద్యోగులే కాదు, భక్తులు కూడా తమకు నేరుగా సమాచారం అందిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సివిఎస్ఓ రవికృష్ణ గారు చెబుతున్నారు. తన తండ్రి భుజాల మీద వచ్చి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తాను ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రధాన భద్రతాధికారిగా నియమితులు కావడం అనేది తన ఊహలకందని అంశంగా ఆయన అభివర్ణిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఆల్బమ్స్ విడుదల చేసే ఆలోచన ఉందని కూడా ఆయన చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఐ డ్రీమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. తిరుమల క్షేత్రంలో భద్రతాపరంగా తీసుకున్న చర్యల గురించి, విజిలెన్స్ విచారణల గురించి, అదేవిధంగా ఇటీవల మేము విడుదల చేసిన అన్నమయ్య సంకీర్తన గురించి, ఇంతకుముందు కర్నూలులో పనిచేసిన సంఘటనల గురించి పూర్తి స్థాయిలో వాళ్ళు కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి ప్రజల్లో ఉన్న విమర్శలు, వాటి గురించి కూడా కొన్ని అడిగి వాళ్ళు దాన్ని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంటర్వ్యూ చేసిన ఐ డ్రీమ్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.